అండి, అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ టు ఓ బేబీ ఛానల్. ఐఎమ్ షూర్ మీకు నా ఎర్లియర్ వీడియో ఏదైతే స్ప్రౌట్స్ నేను చేసి చూపించానో మీకు నచ్చి ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్. అండ్ ఈరోజు నేను మీకు ఒక 3 టిప్స్ చూపిస్తున్నానండి. అందులో ఫస్ట్ టిప్ వచ్చేసి నేను వీక్ ఆన్ వీక్ థింగ్స్ స్టోర్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. అంటే మామూలుగా మనం చూసినట్టయితే పుదీనా వచ్చేసి మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేము. ఓకే, ఎందుకంటే అది కొన్ని రోజే మనం వాడితే ఫ్రెష్గా బాగుంటుంది. అండ్ నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు పుదీనాని వచ్చేసి ఇలా ఆకులుగా తుంచుకొని వీటిని బాగా ఒక 2-3 టైమ్స్ సాల్ట్ వాటర్లో వాష్ చేసుకొని ఇలా ఒక స్మాల్ ప్లేట్లో ఇలా వేసుకుంటున్నాను. అండ్ దీన్ని వచ్చేసి నేను 2 to 3 days ఎండకు పెట్టుకుంటాను అనమాట. సో డస్ట్ అది ఫామ్ అవ్వకుండా, ఇది మనం వాటర్ పడతాం కదండి మామూలుగా మంచిగా వాటర్, సో జాలి ఉంటుంది కదా, సో ఇది పాత జాలి అనమాట. సో దీంతో ఇలా కవర్ చేసి నేను ఇలాగే పైన ఎండలో పెడతాను 2 to 3 days వరకు. సో అప్పుడు ఆకులు ఇలా డ్రై లీవ్స్ అవుతాయి, బట్ స్మెల్ మాత్రం అలాగే ఉంటుంది. సో మీరు ఇవి డైరెక్ట్గా కర్రీస్లో మీరు ఎలా యూజ్ చేసుకోవాలన్నా సరే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మీరు ఎవ్రీ వీక్ ఆన్ వీక్ ఫ్రెష్ పుదీనా లీవ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు మరి 10 to 15 days కంటే వీక్ ఆన్ వీక్ స్టోర్ చేసుకుంటే ఎంతో ఈజీగా ఉంటుంది. అండ్ ఎస్, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. అండ్ మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఆల్వేస్ ప్రిఫర్ ఇలాంటి ఏదైనా సరే ఒక గ్లాస్ కంటైనర్ తీసుకొని స్టోర్ చేసుకోండి. ఓకే, సో దిస్ ద ఫస్ట్ టిప్. థ్యాంక్ యూ. అండ్ సెకండ్ టిప్ అండి, మామూలుగా మనకి పిండి కవర్స్ వస్తాయి కదా, ఆశీర్వాద్ కానివ్వండి, పిల్స్బెరీ, ఇలా మనకి 5 kgs 10 kgs కవర్స్ వస్తాయి కదా. సో దీన్ని కూడా మనము ట్వైస్ థ్రైస్ మనము మళ్ళీ దీన్ని రీయూజ్ చేయొచ్చు. సో దీన్ని నేను చాలా మల్టిపుల్ వేస్గా నేను యూజ్ చేస్తాను. ఇది ఏంటంటే మామూలుగా పిండి మనము అంతా డంప్ చేసుకున్న తర్వాత కంటైనర్లో దీన్ని జస్ట్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత నేను ఈ ఎండ్స్ కత్తిరించేస్తాను. అప్పుడు అది మంచిగా పెద్ద ఇదిగా ఒక పేపర్ లాగా పెద్ద లెందీ పేపర్ అవుతుంది. ఒక్క నిమిషం నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఇలా ఎండ్స్ కట్ చేసుకున్నాను కదండి. సో ఎంత పెద్దగా పేపర్ లాగా ఉంది మనకి. ఇది ఎలా అంటే థిక్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ మనం దీన్ని రీయూజ్ చేయొచ్చు. సో నేను మామూలుగా ఏదైనా వెజిటేబుల్స్ తెచ్చుకున్నా కూడా వాష్ చేసేసి ఇందులో ఇలా ఆరబెట్టుకుంటూ ఉంటాను. అండ్ ఈవెన్ లెమన్స్ కానివ్వండి, టొమాటోస్ కానివ్వండి, మీరు ఇలా ఫ్యాన్ కింద ఒక 1/2 hour అలా పెట్టి వెజిటేబుల్స్ అన్నీ ఇలా పరుచుకోవచ్చు అనమాట. నాట్ ఓన్లీ ఆశీర్వాద్ కవర్స్, బట్ ఈవెన్ మన రైస్ బ్యాగ్స్ కూడా ఈ మధ్య వస్తున్నాయి. ఈవెన్ అవి కూడా మీరు ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా అన్నీ పడేయకుండా జస్ట్ గివ్ ఎ థాట్, ఒకసారి ఆలోచించండి దీనితో మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అని. సో ఇలా నేను వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి నేను యూజ్ చేస్తాను. అండ్ ఇంకొకటి అండి, వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్. ఇప్పుడు మామూలుగా లెమన్స్ మనం స్టోర్ చేసుకోవాలంటే కూడా ఎక్కువ రోజులు జస్ట్ ఒక చుక్క ఇలా మంచి నూనె ఏదైనా సరే, కోకోనట్ ఆయిల్ ఏదైనా సరే, మీరు జస్ట్ ఇట్లా అంటుకొని చేతిలో ఇలా రబ్ చేయండి. సో ఇలా మీరు అన్ని లెమన్స్ అలా ఆయిల్లో ఇలా అనుకున్న తర్వాత ఇవి మీరు ఏదైనా ఒక కవర్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే స్టోర్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మామూలుగా మనకి బూస్ట్ లేదా బోర్న్విటా కవర్స్ వస్తాయి కదా ఇలా. సో నేనేం చేస్తానంటే జనరల్గా లెమన్స్ ఇలా ఆయిల్లో ఇలా చేసుకున్న తర్వాత నేను అన్నీ ఇందులో స్టోర్ చేసుకుంటాను. నేను ఈవెన్ ఈ కవర్స్ కూడా డైరెక్ట్గా అలాగే పడేయను, ఎందుకంటే ఇవి అల్యూమినియం కాయిల్ లాగా థిక్గా ఉంటాయి. ఐడియల్లీ ప్లాస్టిక్ అనేది మనం యూజ్ చేయొద్దు, బట్ ఇలాంటివి డెఫినెట్లీ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సో నేను ఇలా అన్నీ నేను స్టోర్ చేసుకుంటాను. ఈవెన్ ఇది కొత్తిమీర కూడా నా దగ్గర ఇలా జార్జియా కవర్స్ ఇలా ఉన్నాయి. ఏవైనా సరే నాకు థిక్ కవర్స్ ఉన్నాయంటే నేను ఐల్ మేక్ షూర్ నేను మళ్ళీ దీన్ని రీయూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మీరు చూసినట్టయితే కనుక ఇందులో నేను గరిక స్టోర్ చేసుకున్నాను, ఎందుకంటే నేను డైలీ గణేశుడికి గరిక కంపల్సరీ పెడతాను. సో బల్క్గా ఇలా గరిక ఒకసారి తెప్పించుకొని ఇలాంటి కవర్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో అలాగే మీరు చూసినట్టయితే ఇలాంటి కవర్స్లో మీరు ఈవెన్ అదర్ వెజిటేబుల్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే ఈవెన్ ఇది కొత్తిమీర ఉంది కదా, దీన్ని కూడా మీరు ఫ్రెష్ లీవ్స్గా ఇందులో వేసి స్టోర్ చేసుకోవచ్చు. సో ఆల్వేస్ పారేకండి, ఏదైనా బూస్ట్ కవర్ కానివ్వండి ఏవైనా సరే మీరు ఫ్రిడ్జ్లో ఇలాగే పెట్టుకోవచ్చు. అండ్ 1 week వరకు డెఫినెట్గా ఫ్రెష్గా ఉంటాయి. ఓకే,
అండ్ అలాగే ఇంకొకటి అండి, అలా ఓన్లీ వెజిటేబుల్స్ అనే కాకుండా నేను ఇలాంటివి బ్యాగ్స్ వచ్చేసి ఇప్పుడు మామూలుగా మనం డైలీ వాష్ చేసి పెట్టుకుంటాం కదా, అన్నీ ఒకసారి యూస్ చేయము, కొన్ని మనము వీక్ ఆన్ వీక్ చేంజ్ చేస్తూ ఉంటాం కదా డోర్ మ్యాట్స్. సో అవి కూడా నేను అన్వాంటెడ్ క్లాత్స్ కానివ్వండి, డోర్ మ్యాట్స్ కానివ్వండి, ఇందులో నేను స్టోర్ చేసేసి ఈజీ వేగా మనము ఎక్కడైనా సరే షెల్ఫ్లో మనము పెట్టుకోవచ్చు. మామూలుగా ఎవరైనా మోడర్న్ కిచెన్స్ ఉన్నాయి, కబర్డ్ సిస్టమ్ ఉంది అంటే ఎస్ డెఫినెట్గా అందులో స్టోర్ చేసుకోవచ్చు. బట్ అలాంటివి లేని వాళ్ళు జస్ట్ మేక్ ష్యూర్ ఇలాంటి వాటిలో స్టోర్ చేసుకొని మీరు ఎలాగైనా సరే షెల్ఫ్స్ కింద పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి అండి, ఇది మీరు ఇలా కట్ చేసుకొని ఈవెన్ మీవి కిచెన్లో షెల్ఫ్స్ ఉంటాయి కదా, ఈవెన్ దాని మీద కూడా మీరు కట్ చేసి ఇవి వేసుకోవచ్చు. ఓకే. అండ్ అలాగే కాకుండా మనకి డైలీ యూస్కి ప్లాస్టిక్ కవర్స్ మనం దేనికో దానికి యూస్ చేస్తూ ఉంటాము, అవి ఇవి డస్ట్ పారేయడానికి దానికి దీనికి. సో మీరు చూసినట్టయితే కనుక ఇలా పిల్స్బెరీది ఒక కవర్ ఉంది. సో నేను ఇది కూడా జస్ట్ చూస్తే ఇందులో కవర్స్ నేను స్టోర్ చేస్తాను. బట్ ఏంటంటే ఇలా పెట్టినప్పుడంతా కాక్రోచెస్ వస్తాయంటారు. సో నేను ఏం చేస్తానంటే దీంట్లో మామూలుగా మనకి ఈజీగా దొరుకుతాయి కదా కర్పూరం బిళ్ళలు, క్యాంఫర్. ఫస్ట్ నేను ఇవి రెండు లోపల వేసేస్తాను సో దట్ జిల్ల పురుగులు అవి రాకుండా. అండ్ ఇలా నేను ప్లాస్టిక్ కవర్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను స్టోర్ చేసుకుంటాను. సో దీన్ని పెద్దగా మనకి ప్లేస్ కూడా అవసరం లేదు, దీనికి ఒక చిన్న హోల్ చేయండి ఇలా. అండ్ మీరు కిచెన్లో ఎక్కడైనా సరే నెయిల్కి అలాగే ఇవి హ్యాంగ్ చేసేయచ్చు. సో ఇలా హ్యాంగ్ ఉంటుంది, మీకు డైలీ కావాల్సినవి ప్లాస్టిక్ కవర్స్ చెత్త పాడేయడానికి దేనికైనా సరే మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి థర్డ్ టిప్ వచ్చేసి నేను ఓల్డ్ బ్రషెస్ యూజ్ చేస్తానండి. ఇవి అంత అంటే ఒక మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేశాక పాడేస్తాను. అండ్ ఒక బ్రష్ వచ్చేసి నేను ఆల్రెడీ ఎప్పుడు కిచెన్లో ఒకటి ఉంటుంది సెపరేట్గా, కొత్త బ్రష్ ఒకటి కొని అలా పెట్టేస్తాను. ఫస్ట్ నేను కిచెన్లో పెట్టుకునే టూత్ బ్రష్తో నేను ఏం చేస్తానో చెప్తాను. ఎప్పుడైనా సరే మనం టెంకాయలు కొట్టినప్పుడు అన్ని టెంకాయలు ఒకసారి మనం యూస్ చేయము. ఓకే. సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినప్పటికీ కొంచెం సాల్ట్ రాసి పెట్టినా కూడా ఒకలాంటి ఎల్లో లేయర్ ఫామ్ అవుతుంది జిడ్డుగా. ఓకే. సో జనరల్గా మనం ఏం చేస్తాం, అన్నీ కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి వాష్ చేస్తాం, బట్ అప్పుడు అది అంత ఈజీగా పోదు. సో నేనేం ప్రిఫర్ చేస్తానంటే మామూలుగా ఇలా రన్నింగ్ ట్యాప్ వాటర్ ఉంటుంది కదా, సో ట్యాప్ వాటర్లో మీరు ఒకసారి ఇలా కడిగేసి అండ్ బ్రష్ తోటి మీరు ఇలా కుంకుమది అది ఉన్నా కూడా ఈవెన్ లోపల వరకు బ్రష్ పోతుంది కాబట్టి నీట్గా ఆ ఎల్లో లేయర్ అంతా క్లీన్ అయిపోతుంది. మీరు చూసినట్టయితే ఇలా జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ మీరు ఇలా రబ్ చేస్తే కోకోనట్ మొత్తం ఈజీగా క్లీన్ అయిపోతుంది, ఆ ఎల్లో లేయర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. సో మీరు డైరెక్ట్గా అప్పుడు కడిగేసి అప్పుడు కట్ చేసి డైరెక్ట్గా యూస్ చేయొచ్చు. అంటే కట్ చేసి మీరు వాష్ చేసే కంటే ఫస్ట్ ఇలా ఒక బ్రష్ యూస్ చేసుకొని మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి అండ్ డైరెక్ట్గా మీరు యూస్ చేయొచ్చు. ఓకే. ఇది ఒకటి. అండ్ అదర్ థింగ్ వచ్చేసి మామూలుగా మనది మిక్సీ జార్స్కి ఇలాంటివి ఉంటాయి కదండి ట్యూబ్స్. సో ఇవి కూడా మనం బ్రష్ తోటి కడిగినా కూడా ఇలా లేయర్గా ఉంటుంది కాబట్టి అవి తొందరగా పోవు. సో వాటి కూడా నేను ఇలా బ్రష్ తోటే వాష్ చేస్తూ ఉంటాను. సో ఈజీగా ఈ లైన్స్లలో ఎలాంటి మురికి అనేది ఫామ్ అయ్యి అలాగే ఉండదు. ఎప్పటికప్పుడు నేను ఈ బ్రష్ యూస్ చేసి క్లీన్ చేస్తూ ఉంటాను. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి ఎప్పుడు చేసి పెట్టుకోను ఫ్రిడ్జ్లో, ఎప్పటికప్పుడు నేను ఫ్రెష్ జింజర్ గార్లిక్ తీసుకుంటాను కాబట్టి. సో ఈవెన్ మీరు జింజర్ కూడా కడగాలి అని అంటే జస్ట్ ఇలా వాటర్లో ఒకసారి వాష్ చేసి బ్రష్ తోటి అంటే కనుక ఇంకా మీకు ఈజీగా ఈవెన్ పొట్టు తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లేతగానే ఉంటుంది. ఈవెన్ మనం పొట్టుతో కూడా మనము అల్లం వాడుకోవచ్చు కాబట్టి జస్ట్ మీరు రన్నింగ్ ట్యాప్ వాటర్లో ఇలా అంటే కనుక ఈజీగా మీకు క్లీన్ అయిపోతుంది. మట్టి ఇలా ఎర్రమట్టి బాగా పట్టుకుని ఉంటుంది కదా, సో మీరు చేయితోటి అంటే అంత ఇదిగా పోదు, బట్ ఎస్ చేయితో కంటే మీరు బ్రష్ తోటి అంటే ఇంకా బాగా క్లీన్ అయిపోతుంది. ఓకే. సో ఈ రకంగా నేను కిచెన్లో ఉన్న బ్రష్ యూస్ చేస్తాను. అండ్ ఇంకోటి వచ్చేసి వేస్ట్ టూత్ బ్రష్ తోటి మీరు ఈవెన్ పిల్లలవి షూస్ అయినా సరే మీరు వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను మీకు ఇంకొకటి చూపిస్తున్నానండి. ఇది మిక్సీ ఎప్పుడైనా మీకు ఇలా అంటే మామూలుగా ఎప్పటికప్పుడు అందరూ క్లీన్ చేసుకుంటారు, బట్ ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా మర్చిపోతే కనుక ఇలా మీకు మురికిగా ఉంటే కనుక మీరు ఏం చేయవచ్చు అంటే జస్ట్ ఒక పించ్ సోడా వేసుకోండి అండ్ అలాగే అందులో ఒక పించ్ సాల్ట్. సో ఇందులో ఏంటంటే మీరు బ్రష్ జస్ట్ అలా వాటర్లో డిప్ చేసుకొని దీన్ని తీసుకోండి. ఓకే. తీసుకొని ఇలా మీరు జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ ఇలా రబ్ చేయండి ఈ సాల్ట్ అండ్ దెన్ సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడా, దాంతో మీరు రబ్ చేసినట్టయితే మీకు ఎక్కువ టైం పట్టదు, ఈజీగా మీకు క్లీన్ అయిపోతూ ఉంటుంది.
జస్ట్ ఫ్యూ సెకండ్స్ అలా మీరు స్పెండ్ చేయండి. విత్ ఇన్ అ మినిట్ మీరు ఇలా ఏదైనా స్టిక్కీగా ఉన్నవి ఉంటే కనుక మీరు ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇలా క్లీన్ అయిపోయిన తర్వాత ఏదైతే మీది వేస్ట్ క్లాత్ ఉంటుందో దాంతో మీరు ఇలా టూట్ చేస్తే మీరు చూడొచ్చు. జస్ట్ మనము ఎంత మా అంటే ఒక 10 సెకండ్సే చేసాము. సో దాంట్లోనే ఇంత క్లీన్ అయిపోయింది. ఓకే, సో ఈ రకంగా కూడా ఎందుకంటే బ్రషెస్ ఎందుకంటే ఈ బ్రిజిల్స్ అనేవి సాఫ్ట్గా ఉంటాయి, హార్డ్గా ఉండవు. కాబట్టి మనం ఇలాంటి వాటికి కూడా ఇక్కడ ఎడ్జెస్లో రౌండ్స్లో చూస్తే కనుక మనం చేతితో క్లీన్ చేసినా పోదు. బట్ బ్రిజిల్స్ అయితే మంచిగా మనము క్లీన్ చేసుకోవచ్చు, నీట్గా క్లీన్ అయిపోతుంది. సో this is my third tip, and I'm sure you have liked my tips, and మీరు ఈ టిప్స్ ఆల్రెడీ వేరే వీడియోస్లో కూడా చూసిండొచ్చు. బట్ ఐ డోంట్ నో వెదర్ యూ పీపుల్ ఆర్ కీపింగ్ ఇట్ ఇన్ అ ప్రాక్టీస్ ఆర్ నాట్. మీరు వాడుతున్నారో లేదో తెలీదు. ప్లీజ్ గైస్, ఏదైనా సరే మీరు వస్తువులు డైరెక్ట్గా పాడేయకండి. జస్ట్ గివ్ ఎ థాట్, ఒకసారి ఆలోచించండి మనం దీన్ని ఏదైనా రీయూజ్ చేయొచ్చా అని చెప్పేసి, అండ్ డెఫినెట్లీ యూ విల్ బీ గెటింగ్ అన్ ఐడియా. Okay, and thank you so very much for watching my video, and I hope you like it. Thanks once again. Please don't forget guys, please like, subscribe and share my video. Thank you.